अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमद्वेङ्कटनाथार्य कवितार्केसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। భగవద్గీత నమస్కారం. ఈరోజు మనం పాదుకా సహస్రంలోని మొదటి శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం. దానిలో భాగంగా తతః శిరసి కృత్వా తు పాదుకే భరతస్తథా ఆరురోహ రథం హృష్టః శత్రుఘ్నేన సమన్వితః. రామాయణం అయోధ్యకాండ 113వ సర్గలో 1వ శ్లోకం. భరతుడు శ్రీరామచంద్రస్వామి పాదుకలను శిరసా వహించిన వాడై అరిషట్ వర్గాన్ని అణిచివేసి పారతంత్ర దీక్షకై పరమానందం పొందుతున్న శత్రుఘ్నునితో పాటు సంతుష్టుడై రథాన్ని అధిరోహించాడని ఆదికవి అభిభాషణం. ప్రపన్న కోటస్థుల పరాంకుశ ప్రకాలితి వారిదిగల్ 1:36లో పరాంకుశ పరకాల యతీంద్రనాథుడు ప్రపన్న జనకూటస్థులు ఆచార్య రుద్రములోని శ్రీ సూక్తి సుకుమారమైన భగవంతుని చరణాలను ఎత్తున పెట్టుకుని కాపాడేది పాదుకలు. నిన్ సెమ్మ పాతవరపై తలై సేతు ఒళ్ళై 2:9 అడుగున అరుణవర్ణంగా పైన శ్యామలంగా వర్ణంగా శోభించే శ్రేష్టమైన నీ పాదపద్మాలను తల మీద తొందరగా చేర్చమని ప్రార్థించి కృతకృత్యులైనారు నమ్మాళ్ళ వారికి శ్రీ శటగోపులని పేరు ప్రసిద్ధి కదా. చరణత్రాణ పాదుకా సంజగల శ్రీ శటగోపసూరికి జయము. శ్రీమన్నాథముని యొక్క పూర్తి పేరు శ్రీరంగనాథునని విజ్ఞుల మాట. యన్మూర్ధమే శృతి శిరస్సు చభాతి వేదాంతమందు ప్రకాశించేది ప్రతిపాదితమైనది నా శిరస్సును కూడా ప్రకాశిస్తుందని శ్రీమత్త దంగ్రీకుణం ప్రణమామి మోదిన శ్రీ వైష్ణవనంతటికి సంతటికంతటికి ఒకలాభిరామమైన శ్రీ శటగోపసూరి చరణకులమే సర్వస్వమని ప్రణతులర్పించిన వారు శ్రీ మధ్యామన మనులు. రజ్జాపరాగచ్చాట రక్షారోపణ ధన్యసూరి పరిషసీమనంత సీమంత పదపంకజ యతరాజు సప్తని పేర్కొనబడిన వారు భగవద్రామానుజులు. భగవత్పాదుక శటాన్ని శిరోభూషణంగా అలంకరించిన మహాత్ములు శ్రీమన్నాథ యామన యతివర్యాదులన్న విషయం నిర్దిష్టం. సంత శ్రీ వేదాంతేశ్కుల వారు శిరస్సును శటాన్ని సమర్పించి భగవన్ముఖోల్లాసం కోసం లోకపరార్థం మీరు పాదుకా శాస్త్రమైన స్తోత్ర కావ్య నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయండి అని ప్రేరేపించి ప్రతిజ్ఞ చేయించిన మహోపకారులైన భాగవతోత్తములు సంకేతితులు. పద పంకజరేణవ ఆచార్య పురుషులు వారి శిష్య ప్రశిష్యులు కూడా ముక్తి జ్ఞాన సంపదనిచ్చే దివ్య దేశాల్లో నివసించే సకల భాగవతోత్తములు భక్తాంగులైన వారు తుల్యులే అన్న కమనీయార్థం గమనీయ. అందరికీ ప్రథమాచార్యుడు భగవంతుడే. జ్ఞానిత్వై మే మతం అని గీతాచార్య సూక్తిని బట్టి సత్పురుషులకు ప్రాధాన్యం అధికం. లక్ష్మీనాథుని మొదలుకొని గురు పరంపర వరకు సమృద్ధిని ఆశించబడింది. వాస్తవంగా పరమాత్మ యథాత్మ స్వరూపులు పరమ భాగవతోత్తములు వారి పాదాలు పద్మ సదృశాలు. పద్మం పంకజమైన పంకములో జనించినవన్నీ పద్మాలు కాజాలు. పంకజం అడుసులోనే పుట్టిన దాని రేణువులు అంతటా వ్యాపించి అడుసును అందంగా మలిచి చూపర్లకు పంకమనే శంఖ కలగనియవు కదా. కాబట్టి సత్పురుషులు పాద పంకజ రేణువులచే భువనం పావనమవుతుంది. యభ్యేన రుతే పవతే ధామ కించన నతే ధివో న పృథివ్యా ఆది సుషు. బ్రహ్మవేత్తలు దివిలోను భువిలోను అంతటా అవ్యాతగతితో సంచరిస్తూ పావనం చేస్తారన్నది ప్రాబల్కు. మదకృజన సమ్మర్ధ పాదపాంస విమర్ధనా చతుస్సాగర పర్యంతం పావనా స్యాత్ వసుంధర. నారధేయం. భగవద్భక్తుల పాదధులిచే ప్రపంచమంతా పునీతమవుతుంది. నాథనై సరసింహనై నవింధ్యే రే తువార్ కే
సుళుక్కే పాదతూళి పొడుల లివగళం పోకియం సేధదే సర్వేశ్వరనామ సంకీర్తనం చేసే సదాచార పరులు పాదతులు సోకితే ఈ లోకం నాకమవుతుందన్నవారు పెరియాళ్ళవారు భగవంతుని పాదాలను కాక పాదకుల్లో భక్తి శ్రద్ధలతో శిరసావహించి స్మరించి ఆరాధించటం వల్ల పరమ భాగవతుల పాదధూళి కణాలకు ప్రపంచానికి కాబడే సత్తా లభిస్తున్న దేశకుల ఉద్దేశం. ఆరాధనానాం సర్వేషం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరం ప్రోక్తం తదీయారాధనం శ్రీ మహావిష్ణువును ఆరాధించడమే శ్రేష్టం. భగవదారాధన కంటే భాగవత సమారాధన సర్వోత్కృష్టమని ఇతిహాసం. కాఠిన్యం విస్తరించిన నేలే ప్రభువుల పాదకాలు నేలనేలే ప్రభు పాదాలను నిరంతరం రక్షించే సాధనాలైన పాదకులుగా ఆ పాదకుల మీద నిరత శ్రేయ ప్రీతి కలిగిన పరమైకాంతులకు మానసికంగా చేసే నమస్కారం గోచరిస్తుంది. పాదుకాదులచే లోకాలు కాపాడే కార్యసిద్ధికి సాధనం సత్పురుషులు భగవత్పాదకులను శిరస్సును ధరించటం కాబట్టి సత్పురుషుల సర్వోత్కర్షను సాభిప్రాయ విశేషణాలచే వ్యక్తం చేయటం పరికరాలంకార లక్షణం. వర్ణమైన పాదుకా మహత్యానికి అంగంగా సత్పురుషులు చరిత్రను వర్ణించడం ఉదాత్తాలంకార లక్షణం. పాదుకా విషయం ప్రతి భావానికి భాగవత విషయం ప్రతి భావానికి అంగమవటం వలనే ప్రేయోలంకార లక్షణం ఉంది. నిరతిశయ ప్రీతిపాత్రులైన పాదుకులే పరమపురుషార్థం అనేది వాక్యగతమైన వస్తుధ్వని. పదం ఉపమిత సమాసం ధర్మ వాచక లుప్తోమిటి అంటే పంకజాలతో పోల్చటం వల్ల పుణ్యపురుషుల పాదాలకు సౌగంధము సౌకుమార్యము ఉపలక్షితం. సేవించేవారికి కాక సేవింపదగిన పాదుకులకు కూడా సౌగంధము సౌకుమార్య సంపత్తి జ్యోతికవటం వల్ల పదగతమైన లక్షణ మూల వస్తు ధ్వని పాదుకోత్కర్షపరమైన ధ్వని గల ఉత్తమ కావ్యం ఇది. 2-3 అలంకారాల నీళ్లు కలిసినట్టుందల్ల సంకరాలంకారయుక్తం ఈ శ్లోకం. ఏకార స్వరాలు అసకృతిగా ఆవృతమైనందువలన వర్ణానుప్రాసం శబ్దాలంకారం. త్రాణ శబ్దం 2 సార్లు ఆవృతం నుండి చరణత్రాణ పదపాద రక్షకులు యోగురుడి అవటం వల్ల పునరుక్తి దోషం మరుగుడు మరి చేకానుప్రాసమై భాషించు. పరస్పరం అనపేక్షాతులైన శబ్దాలంకార సంసృష్టి తిలతండుల్య న్యాయంగా ఉన్న మత్కృతి ఇది. శ్రావ్యకావ్యంలో ప్రస్తావన అంటారు, దుశ్యకామంలో ప్రస్తావన అంటారు. స్తుతౌ అనే ధాతృయుద్ధం వల్ల కృతికి మొదటి పరోచకంగా స్తుతించడం ప్రస్తావం. పద్ధతి పద్య పర్యాయ పాదాలకు ఇతగతమైన మార్గం అని అర్థం. బ్రహ్మ విద్యలాగా 32 పద్ధతులు ఉన్న ఈ ముక్తక స్తోత్రం కావ్యంలో మొదటి ప్రస్థాన పద్ధతి. సంత అనే పదం కావ్యారంభం చివరికి 1008 శ్లోకాలు జయంతు భువి సంత అని ముగిసింది. కాబట్టి నమ్మాళ్ళ వారి తిరువాయమజముడి వారి పాదుకా సహస్రం అంతా అది స్తోత్రగామి. కావ్యారంభంలో పద్ధతికి మొదటి శ్లోకం అనుష్ఠుప్ఛందం యుగ్మ విమలావృతం సంతశ్రీ భాగవతగణం మోహి స్త్రీ గురు శ్రేయం వితనుతే అన్నట్లు భూదేవతకమైన మగణం శ్రేయోదాయకమైన స్వరూపగణం సర్వగుణగణం నాదమోదాలతో వస్తువు నిస్తులంగా నిర్దేశిస్తూ దానికి అనుగుణంగా సమస్త విషయాలు ప్రశస్తంగా విన్యస్తమైన విస్తారం కొనసాగిన స్తోత్రకాలం. స్వస్తి జయ శ్రీరామ్.